ప్రైజ్ ది లార్డ్. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? మనము కొద్ది దినముల నుంచి ఇర్మియా గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసము ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ఇర్మియా 29వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. దయచేసి మీరు బైబిల్ తెరవండి, కలిసి 10-11 వచనాలు చదివి మన ధ్యానం వెళ్దాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఓబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్పు. ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శింతును. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చదివిన వాక్యమును దేవుడు దీవించుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా చెరలో జీవించడానికి మార్గదర్శకాలు, గైడ్ లైన్స్ ఫర్ లివింగ్ యాజ్ ఎగ్జైల్ అనే అంశాన్ని ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇర్మియా బబులోను చెరలో ఉన్న వారికి ఉత్తరం ద్వారా దేవుని వాక్యాన్ని అందించాడు. వారి చెర త్వరలో ముగుస్తుందనే తప్పుడు ఆశను పెట్టుకోవద్దని, బబులోనిలో స్థిరపడాలని, దాని క్షేమం కోరుతూ దాని కొరకు ప్రార్థించాలని దేవుడు వారికి చెప్పాడు. చెర 70 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ సమయం అయిపోయిన తర్వాత యూదా ప్రజలు నిజమైన పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు వారిని దర్శిస్తాడు. 70 సంవత్సరాల తర్వాత దేవుడు బబులోనుకు తీర్పు తీర్చి తన ప్రజలను వారి స్వస్థలమునకు యెరూషలేముకు తిరిగి పంపిస్తాడు అనేది ఈ వాక్య భాగం యొక్క సారాంశం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. దేవుడు సమస్తమును తన ప్రజల యొక్క మేలు కొరకే చేస్తాడు. చివరికి యూదా ప్రజలు మేలు కొరకు, నిరీక్షణ కొరకు యూదా ప్రజలను బబులోను ఖైదీలుగా మార్చడానికే అనుమతించాడు. మన పరిస్థితి ఏమైనప్పటికీ దేవుడు మన కొరకు ఉద్దేశించిన దాన్ని బట్టి మనలను నడిపించే ప్రయాణంలో ఉన్నామని మనం నిశ్చయించుకుందాం కదండి. ఏదైనా మన మేలు కోసం. ఎంత మంచి మాట. కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏం జరిగినా మన మేలు కోసమే. అదే ఇక్కడ చూడగలం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 6 నుంచి 7 వచనాలు. దేవుడు మనలను ఎక్కడ ఉంచినా మనము రోజువారి జీవితాన్ని నమ్మకంగా జీవించాలి. బబులోను చెరలోని ప్రజలు యెరూషలేమునకు ఎప్పుడైనా తిరిగి రావాలనే ఆశ లేకుండా అక్కడే స్థిరపడవలసి వచ్చింది. దేవుని రాజ్యము ఎప్పుడు నెరవేరుతుందో మనకి తెలియదు. అప్పటి వరకు మనము ఉన్న దేశంలో నమ్మకంగా జీవించాలి, మరియు దాని కోసము మనం ప్రార్థన చేయాలి. మనం ఎక్కడ దేవుడిని ఉంచుతో అక్కడ నమ్మకంగా ఉండాలి. అక్కడ స్థితులను మన జీవితానికి అన్వయించుకొని అక్కడ స్థిరపడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ నామానికి ఎంత వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన సత్యమును బట్టి వందనాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళ ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలు మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్.